ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ తన బలాన్ని పెంచుకునే ప్రయత్నాల్లో దూసుకుపోతుంది. ముఖ్యంగా విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గంలో పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియ చాలా ఉత్సాహంగా కొనసాగుతుంది. వివిధ కీలక పదవుల కోసం భారీ సంఖ్యలో జనసేన పార్టీ కార్యకర్తలు దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈ ప్రక్రియను జనసేన పార్టీ చాలా పారదర్శకంగా నిర్వహిస్తుంది. పార్టీ పదవుల కోసం వచ్చిన దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ ఎంపిక ప్రక్రియ మొత్తం అనకాపల్లి జిల్లా ఎమ్మెల్యే మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ పర్యవేక్షణలో జరుగుతోంది. జనసేన పార్టీలో సంస్థాగత నిర్మాణం జరుగుతోందంటున్న కొనతాల రామకృష్ణతో మా ప్రతినిధి మీనా ఫేస్ టు ఫేస్. విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గంలోని జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికీ 5 రోజుల నుంచి కొనసాగుతున్న ఈ ప్రక్రియ కార్యకర్తల నుంచి కూడా విభిన్న ప్రతిభావంతులు, అలాగే ఉత్సాహవంతులు, తర్వాత కార్యకర్తల నుంచి కూడా అత్యధికంగా అప్లికేషన్స్ అయితే రావడం జరుగుతుంది. అయితే ఇదే అంశం పైన మనతో పాటు ఉన్నారు ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియ కొనసాగుతుంది 5 రోజుల నుంచి కూడా. చూస్తే ఇక్కడ భారీ సంఖ్యలోని అప్లికేషన్స్ అయితే వస్తున్నాయి. సో ఇది జనసేన పార్టీకి ఏ విధంగా మనం చూడొచ్చు? ఈరోజు చాలా దూరదృష్టితో జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీకి 2000 స్థాపించిన దగ్గర నుంచి కూడా ఈ 12 సంవత్సరాలు ఎవరైతే కష్టపడి, ముఖ్యంగా పార్టీ కష్టకాలంలో ఎవరైతే నిల్చున్నారో, ఎవరైతే అండదండలుగా ఉండి పార్టీ ఈ స్థాయికి వచ్చి కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడానికి దోహదపడ్డారో వారందరినీ కూడా, వారి సేవలన్నీ కూడా గుర్తించి వారిని నాయకులుగా తయారు చేసేటువంటి ప్రక్రియలో భాగంగానే ఈ నమోదు కార్యక్రమం, సమాచార సేకరణ కార్యక్రమం తీసుకున్నారు. దీనికి మంచి స్పందన వస్తుంది. ప్రజల నుంచి కూడా విద్యావంతులు అవనివ్వండి, లేదంటే ఉద్యోగస్తులు, అదేవిధంగా యువత, వివిధ వర్గాల నుంచి, వివిధ ట్రేడ్స్ నుంచి, వివిధ కులాలు మతాల నుంచి అందరూ కూడా ముందుకు వస్తున్నారు. పెద్దవాళ్ళు, శాసనసభ్యులు చేసిన వాళ్ళు కానీ, కార్పొరేటర్స్ చేసిన వాళ్ళు కానీ, మండల ప్రెసిడెంట్స్, జడ్పీటీసీ చేసిన వాళ్ళు అందరూ కూడా వచ్చి పార్టీకి సేవ చేయడానికి మాకు అవకాశం కల్పించండి అని చెప్పి వారు నమోదు చేసుకునేటువంటి కార్యక్రమం అయితే చాలా విజయవంతంగా జరుగుతుంది. సార్, అదేవిధంగా ఇప్పుడు అప్లికేషన్స్ అయితే వస్తున్నప్పుడు అభ్యర్థుల నుంచి కూడా పారదర్శకంగా ట్రాన్స్పరెన్సీ చేస్తూ ఒక్కొక్కరితోని కూడా వ్యక్తిగతంగా కూడా మాట్లాడే సందర్భం మేము చూసాం. సో దాని గురించి మీరు వీటి తాలూకా ప్రక్రియ తప్పనిసరి ఏదైతే సాధకులు కానీ ఉద్యమీలు కానీ ఉన్నారో వారు కష్టసుఖాలన్నీ కూడా విని వారు ఏది ఆశిస్తున్నారు, పార్టీ ఏ విధంగా ఉండాలని వారు కోరుకుంటున్నారు, పార్టీ ఏం చేస్తే ప్రజలకు మంచి జరుగుతుందనేసి వాళ్ళు ఆశిస్తారు, లేదు వాళ్ళ వ్యక్తిగత కుటుంబ సమస్యలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకు విని అవి కూడా రిపోర్ట్ చేసుకొని వాటికి సంబంధించినటువంటి వాళ్ళ సూచనలు, సలహాలు కూడా పార్టీకి నేరుగా తీసుకెళ్లే విధంగా ఇక్కడ ఏదైతే వారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాటితో పాటు మాకు వారు వ్యక్తిగతంగా చెప్పిన కూడా నోట్ చేసి ఇవన్నీ కూడా పార్టీ అధిష్టానానికి పంపించడం జరుగుతుంది. ఇవి పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి కనుసన్నల్లో, వారి పర్యవేక్షణలో ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి, చాలా ట్రాన్స్పరెంట్గా. సార్, ఇది ప్రక్రియ 5 రోజుల నుంచి కొనసాగుతూనే ఉంది. ఇంకా ఏమైనా అంటే పెంచే యోజన ఏమైనా? 5 రోజుల్లో ఉంది. చాలామందికి తెలియడం కూడా కాస్త ఆలస్యమైంది. చాలా దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు కాబట్టి అందరూ సాధకులు, ఉద్యమీల తాలూకా విజ్ఞప్తి మేరకు మరొక 2 రోజులు పొడిగించడం జరిగింది. ఈ కార్యక్రమం రేపు, ఎల్లుండి కూడా, అంటే శనివారం, ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుందండి. ఇదే దసపల్లా హోటల్లో కొనసాగుతుంది. ఎవరైనా ఈ 5 రోజులు మిస్ అయినప్పటికీ కూడా రేపు, ఎల్లుండి వచ్చి వీటిలో నమోదు చేసుకోమని వారిని వినయపూర్వకంగా విన్నవిస్తున్నాను. విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గంలోని కొనసాగుతున్న జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియ అయితే ఇంకొక 2 రోజుల వరకు పొడిగించబడుతుంది. ఎందుకంటే పార్టీ అధిష్టానం నుంచి ముందు నుంచి ఉన్న కార్యకర్తల నుంచి కూడా ఇప్పటివరకు కూడా ప్రతిభావంతులు, అలాగే ఉత్సాహవంతులు కూడా మంచి అవకాశం, నిర్మాణ అవకాశం ఇస్తున్నారని చెప్తున్నారు. అందుకని ఎక్కువ సంఖ్యలోని అభ్యర్థులు అప్లికేషన్స్ ఇవ్వడం వలన ఇంకొక 2 రోజులు పెంచే యోజన ఉందని చెప్పేసి పరిశీలకులు ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో మీనా, ప్రైమ్9 న్యూస్.